అనుకున్నాం కానీ ఎటువంటి చర్యలు లేకుండా రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతోంది అండ్ మీరు కూడా రేపు ఎగ్జామ్ రాజబోతున్నారు కాబట్టి మీ డిమాండ్స్ని ఎందుకు ప్రభుత్వం వినలేదు అని మీరు అనుకుంటున్నారు? స్టార్టింగ్ నుండి మాకు ఒకటే ఒక అనుమానం ఉండే మ్యామ్, దేర్ వాజ్ మిస్కమ్యూనికేషన్. అంటే సీఎం గారి దృష్టికి ఈ మా బాధని సరిగా కన్వే చేయలేకపోయారేమో, అందుకే జరగట్లేదని మేము ఇక్కడే ఉన్నటువంటి దయాకర్ అన్న గారికి, ఇంకా రియాజ్ సార్కి, బల్మూరు వెంకటన్నకి, మానవతరాయన్నకి, ఇంకా చాలామందికి ఎవరెవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో గవర్నమెంట్కి మాకు మధ్యలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే మాకు జరగట్లేదేమో అని మేము అనుకున్నాం. అలాగే అన్నను చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాము, ఏంటి మాకు అసలు వాట్ ఈస్ గోయింగ్ రాంగ్, మా ఎందుకు మా బాధలు సీఎం సార్ వినట్లేరు, ఎందుకు మా సమస్య పరిష్కారం కావట్లేదని నెంబర్ ఆఫ్ టైమ్స్. నా విషయానికి వస్తే నేను 29th of లాస్ట్ మంత్ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాశాను మ్యామ్. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది నాకు, అయినా కానీ నేను స్టూడియోలో ఉన్న బికాస్ ఐ డి నాట్ ప్రిపేర్. ఐఎమ్ రెడీ టు గో ఫర్ ది ఎగ్జామ్. కానీ ప్రాబ్లం ఏంటంటే మేము ఈ 18 days, ఈ మధ్యలో ఉన్న 18 days జస్ట్ మా బాధని వెలిబుచ్చడానికి దీన్ని పోస్ట్పోన్ చేస్తే సరిగా చదివి మా ఎగ్జామ్స్ మంచిగా రాసి జాబ్ తెచ్చుకోవాలనే ఒకటే ఒక కాన్సెప్ట్ మీదకి రోడ్డు మీదకి వచ్చాం. అయితే ఈ 18 daysలో మేము ఎంతమందిని అప్రోచ్ కావాలో అంతమంది అప్రోచ్ అయ్యారు. అన్నగారికి కూడా ఎంతమంది కాల్ చేసాం, మా ఎమ్మెల్యేలకు కాల్ చేసాం, సంబంధిత మంత్రులకు కాల్ చేసాం. మళ్ళీ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ప్రతి ఒక్కరి ద్వారా బుర్ర వెంకటేశ్వర సార్ కలిసాం, అప్పుడున్న దేవసేన మేడం కూడా కాల్ చేసాం, అందరినీ కలిసాం, లెటర్ల ద్వారా కలిసాము, అన్ని విధాలు కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ఎందుకంటే సీఎం గారికి అతను విదేశాఖ మంత్రి అయినప్పటికీ, అంటే మాకు శాఖ మంత్రి లేరు కాబట్టి సీఎం గారే మంత్రి గారు కాబట్టి, వారి ద్వారా వెళ్ళాలంటే వారి దాకా వెళ్ళాలంటే మాకు ఏదో ఒక మీడియం కావాలి, వేరే మీడియం కాబట్టి వీళ్ళ త్రూ వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ మాది ఫలితం ఏ రకంగా కూడా మాకు పాజిటివ్గా రాలేదు మేడం. ఇప్పుడు నిన్న జరిగిన విషయం ఏంటంటే, ఇన్నిసార్లు మేము ఇవన్నీ చేసినప్పటికీ మాకు నిన్న జరిగిన విషయం, మేము పొన్నం ప్రభాకర్ సార్తో నిన్న మీట్ అయ్యాము. అసలు సార్ మా ప్రాబ్లం ఇది అని చెప్పేసి మేము చెప్పే ప్రయత్నం చేశాం. కానీ మాకు నిన్న కూడా ఒక సాడ్ పరిణామం ఏం జరిగిందంటే, కరాఖండిగా చెప్పేశారు మాది డిఎస్సి పోస్ట్పోన్మెంట్ జరగదు. మేము ఇప్పుడు మీకు నిన్నగాక మొన్ననే మీ స్టూడియోలోకి వచ్చి ప్రతి బాధను నేను స్టూడియో ద్వారా డిఎస్సి అభ్యర్థులు ఏమేమి ఫేస్ చేస్తున్నారని ప్రజలకు చెప్పాము. చూసిన ప్రతి మిత్రుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. అవన్నీ సార్కి చెప్పడం జరిగింది. ఒక 5 నుండి 10 మంది మిత్రులము ఒక బృందంగా వెళ్ళి, గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ వెళ్ళి చెప్పాము. మా ప్రయత్నం మేము చేసినప్పటికీ సార్ కరాఖండిగా చెప్పింది ఏంటంటే, మీరు ఆఖరి క్షణంలో వచ్చారు, ఆఖరి క్షణంలో వచ్చిన కారణంగా మేమేం చేయలేము, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోయింది అని అంటే, సార్ మేము ఇట్లా 18 days ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చి ఈ ఎగ్జామ్ డేట్స్ టెంటేటివ్ అని ప్రకటించారో, ఇవి 2 క్లాషెస్ అవుతున్నాయి, హాస్టల్ వెల్ఫేర్ అండ్ ఈ ఎగ్జామ్ క్లాషెస్ అవుతున్నాయి. మధ్యలో 8 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఈ ఎగ్జామ్స్కి మేము అటెండ్ అవుతున్నామని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఎవరెవరైతే ఈ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తామని ఎంత కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసినా కానీ సార్ కరాఖండిగా చెప్పారు, మీరు ఆఖరి మూమెంట్లో వచ్చారు, ఒక 24 hours దాటితే మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు, ఈ ఆఖరి క్షణంలో మా దృష్టికి తీసుకొస్తే మేము ఏం చేయలేము, ఈవెన్ నువ్వు నా పొజిషన్లో ఉన్నా కానీ నేనేం చేయలేను, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము ఇంతకంటే ఏం చెప్తాం మేడం? మేము అంటే ఏది చేసినా కానీ అది ఒక నిష్ప్రయోజనకరంగానే మిగిలింది మాకు. పర్సనల్గా నేను బస్ యాత్ర చేశానని ఆ రోజు చెప్పాను. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఎంపీ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏ విధంగా పోరాటం చేశానో, నాలాగే ప్రతి ఇండివిజువల్ ఏ విధంగా పోరాటం చేశాడో అది మాకు తెలుసు. అంటే మేము ఇంత పోరాటం చేసి పార్టీ కోసం, మన ప్రభుత్వం కదా, మా జీవితాలు బాగుపడతాయని మేము కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం మాకు ఇదే నా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అనే ఒక క్వశ్చన్ మాలో రేజ్ అయింది. ఈ రిటర్న్ గిఫ్ట్ని చూసి మేము సంతోషపడాలా? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ సంతోషపడితే మా జీవితాలు ఏంటి నెక్స్ట్? సార్ ఏమన్నారంటే, ఇంకొక 6,000తో నోటిఫికేషన్ వస్తుంది మార్చిలోనే, కమింగ్ మార్చిలోనే 6,000తో నోటిఫికేషన్ అయిపోతున్నాము, ఆ నోటిఫికేషన్లో మళ్ళీ రాసుకోవచ్చు, ఇది ఇప్పుడే మీ జీవితం ఏమి అయిపోలేదు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు నోటిఫికేషన్స్ మళ్ళీ వస్తాయి అని ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్తే కాదు కదా మేడం, మేము సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మాకు చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి వద్దని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మాకు 11,062 పోస్టులు వేశారు. ఇప్పుడు మాకు రాసుకునే అన్ని పోస్ట్ ఉన్నాయి, మేము ప్రశాంతంగా రాసుకొని ఈ ప్రభుత్వంలో జాబ్ తెచ్చుకొని జీవితాంతం మాకు ఈ ప్రభుత్వంలో వచ్చిందని మేము కృతజ్ఞత ఫీల్ అయ్యేలాగా మీరు చేస్తారా? లేదంటే మళ్ళీ 6,000తో వేస్తే మళ్ళీ ఇంతకుముందుకు 17 జిల్లాలలో 0 పోస్టులు ఉండే మేడం, 5,000తో వేసినప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి మాకు తీసుకొస్తారా అనేది సార్కి క్లియర్గా అడిగితే లేదు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, అందులో ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో పోస్టులు ఉన్నట్టుగా చూసుకుంటామన్నారు. కానీ ఇక్కడ ఒక 2-3 క్వశ్చన్స్ నేను అన్నగారికి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి
25 లేదంటే 30 సంవత్సరాల వ్యక్తి ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి ఎగ్జామ్స్కి, అతనికి ఒక 3 పరిణామాలు చోటు చేసుకుంటాయి. అతనికి వయసు, ఉండే సమయం, ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఉండే సమయం, ఆర్థిక స్తోమత. ఈ 3 అనుకూలించాలా లేదా మేడం? ఇప్పుడున్న ఆర్థిక స్తోమత ప్రతి వ్యక్తికి ఉండకపోవచ్చు. 2,80,000 మంది రాస్తున్నారు. ఆల్మోస్ట్ 79,000 చిల్లర ఉన్నారు. 2,80,000 మంది రాస్తున్నారు. ఈ 2,80,000 మందిలో ఎంతమందికి ఈ మూడు వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు? నిన్న సార్ చెప్పిన విషయం ఏంటంటే గ్రూప్ 1లో ఫస్ట్ సెకండ్ టైం రాసిన వాళ్ళు బాగా రాయకపోవడం కారణంగా థర్డ్ టైం క్వాలిఫై కాలేకపోయారు. సార్ ఏమన్నారంటే పరుగు పందెంలో పెడితే ఒకసారి ఒకే టైం పీరియడ్లో కొడతారనే ఏముండదు కదా, అందులో చేంజ్ వస్తుంది. ఇది కూడా అంతే, ఒకసారి పర్ఫామ్ మంచిగా చేస్తాం, ఇంకోసారి పర్ఫామ్ మంచిగా చేయలేము, ఇదే క్రైటీరియాగా తీసుకుంటారని చెప్పారు. మరి ఇలా అయితే ఇప్పుడు మేము అదే క్రైటీరియాగా తీసుకుంటే ఈసారి మేము మంచిగా పర్ఫామ్ చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. రేపు మీరు సంవత్సరం తర్వాత పెట్టబోయే ఎగ్జామ్లో ఎలాగో మా కాన్ఫిడెన్స్ దెబ్బతింది. ఆ తక్కువ పోస్ట్తోని మేము ఆల్రెడీ మనోవేదనలో ఉన్నాము. ఇవన్నీ ఈ 3 ఫినాన్షియల్గా కావచ్చు, మా ఏజ్ క్రైటీరియా కావచ్చు, ఉండే తక్కువ సమయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని మేము ఇంతే కాన్ఫిడెంట్గా మేము పర్ఫామ్ చేస్తామని మీరు ఎలా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నారు? మేము ఇంకా చాలా మాట్లాడాలనుకుంటున్నాను మేడం. మీరు ఒకవేళ టైం పర్మిట్ చేస్తే నేను నెక్స్ట్ మీకు అన్నీ చెప్పాలనుకుంటున్నాను. ఎస్ హరికృష్ణ గారు, ఇక్కడ ఏదైతే డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు మొదటి నుంచి కూడా వాళ్ళ కొన్ని డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినిపిస్తూ వస్తున్నారు. అండ్ గ్రూప్స్కి సంబంధించి కూడా మీకు ఉన్న అభ్యంతరాలను కూడా ప్రభుత్వానికి చెప్తూనే ఉన్నారు. ఈవెన్ వాళ్ళు అన్నట్టు చెనగాని దయాకర్ గారు కానీ, మానవతరాయ్ గారు కానీ, రియాజ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ మీరు కూడా కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా గ్రూప్స్కి సంబంధించి కూడా ఎక్కడ ప్రభుత్వం నుంచి